నీ కోసం రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్లో ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. రేపు ఉదయం చూసుకోండి. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్లో ఎన్నిసార్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి హత్యకు 5గురు రౌడీషీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీషీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. వీడియోపై విచారణ జరుపుతామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పనినట్లు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఏంటి డీటెయిల్స్? ఈరోజు ఒక 30 సెకండ్ల వీడియో ఈరోజు సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆయన్ని తుదముట్టిస్తే డబ్బే డబ్బు అనేటువంటి సందేశంతో ఉన్నటువంటి ఈ వీడియో అవి మాత్రం కలకలం రేపుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే ప్రధానంగా వీళ్ళు 5 మంది కూడా ఒకంత రౌడీ నేపథ్యం ఉన్నవాళ్ళు. వీళ్ళలో జగదీష్, మహేష్ అలాగే వినీత్ అనేటటువంటి రౌడీ షీటర్లు కూడా ఈ కాన్వర్జేషన్ లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు సంబంధించి అత్యంత ఇక్కడ జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మనం ప్రియారిటీగా తీసుకోవాలి. అంటే రూరల్ ఎమ్మెల్యేని కానీ తుదముట్టిస్తే డబ్బే డబ్బు అన్నటువంటి సందేశం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఈ సందేశం మాత్రం ఒకరంత కాంట్రవర్షియల్ గా ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ జరిగినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం పూర్తిగా కూడా అంత ఒక టెన్షన్ వాతావరణం అయితే చెప్పాలి. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పుడే స్పందించారు. దీని పట్ల జరిగినటువంటి ఘటనపై సమగ్రమైనటువంటి విచారణ చేపడతాం, సరైనటువంటి దర్యాప్తు చేపడతామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే వీళ్ళ వ్యాఖ్యల వెనక అంటే ఇందాక నుంచి మనం ఖచ్చితంగా కూడా దీన్ని ఖచ్చితంగా చర్చించుకోవాలి. రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటే ఎవరు ఈ డబ్బు ఇవ్వబోతున్నారు, అంటే దీని వెనక ఎవరు ఉన్నారు, ఈ కుట్ర వెనక ఇంత పెద్ద కుట్ర వెనక ఎవరు ఉన్నారు అంటే నిన్నగాక మొన్న ఏదైతే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. స్వయంగా ఆయన కంకర క్వారీలో ఆయన తుదముట్టించేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ హత్యాయత్నం ప్రయత్నం చేయడము అది జరిగినటువంటి వారం రోజులు కూడా వారం 10 రోజులు గడిపటికి కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధుల ప్రాణాలకే భద్రత లేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ప్రజాప్రతినిధులు సుమారు 2 లక్షల మంది పైచీలకు ఓటర్లకు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వీళ్ళ యొక్క ప్రాణాలకే రక్షణ కరువైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అంటే ఈ ఒక హోటల్ రూమ్ లో ఈ 5 మంది జరిపినటువంటి సంభాషణ ఇక్కడ మరొక కీలకమైన అంశం. ఈ జగదీష్, మహేష్, వినీత్ మరి ఒక 2 అంటే వీడియో తీసినటువంటి వ్యక్తులు ఈ వీడియో ఎవరు లీక్ చేశారు అంటే ఇప్పుడు ఈ జగదీష్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే జైల్లో ఉన్నాడు గంజాయి కేసుకు సంబంధించి. అలాగే ఎవరైతే దీంట్లో సంబంధించిన మహేష్ కానీ వినీత్ కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళ యొక్క నేపథ్యం ఏంటి అంటే దీనిపై మాత్రం సమగ్ర విచారణ జరగాలి. అంటే పూర్తిగా ఏదైతే నిడుగుంట అరుణ, శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై అయితే మాత్రం ఈ రౌడీ చేతులుగా సంబంధించి పూర్తిగా నెల్లూరు పోలీసులు పూర్తిగా వీళ్ళపై దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి కాన్వర్జేషన్ అనేది మాత్రం కొంత భీతి కొడుతున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సిన నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే
రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల స్పందించేందుకైతే మాత్రం కొంత ఆయన విముఖత చూపిస్తున్నారు. నేను దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ నేను కూడా తెప్పించుకుంటాను, నేను సమాచారం తెప్పించుకున్న తర్వాత నేను స్పందిస్తాను అని కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఈ హత్య యత్నం వెనక, ఈ పథక రచన వెనక ఎవరున్నారు అంటే ఇంత పెద్ద కుట్ర పన్నేటటువంటి సాహసం ఎవరు చేశారు అనేటువంటి పూర్తిగా కూడా దీనిపై పోలీసులు కూడా దీనిపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పటికే స్పందించిన పరిస్థితి అవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే జగదీష్ ను పూర్తిగా విచారణ తీసుకొని కానీ జగదీష్ విచారణ చేపడితే, అంటే ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న జగదీష్ విచారణ చేపడితే ఖచ్చితంగా కూడా నిజమైనటువంటి నిజాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. అంటే దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే మహేష్ గాని అలాగే మరొక వ్యక్తి వినీత్ గాని వీళ్ళను కూడా పూర్తిగా దీని పట్ల విచారణ కూడా దీనికి ఆదేశించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా రేపు ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల స్పందిస్తానంటున్నారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దీని పట్ల ఎలా స్పందించబోతున్నారు, ఈ కుట్రదారుల వెనక ఎవరున్నారని ఆయన చెప్పబోతున్నారు. అంటే ఆయన మాటల్లో ఎవరు అంటే ఆయన మాటలు ఖచ్చితంగా కూడా ఒక హాట్ కామెంట్ చేస్తారు శ్రీధర్ రెడ్డి. ఎప్పుడు మాట్లాడినా సరే రేపు శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యల పట్ల అయితే మాత్రం సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం అవుతుంది. అనిల్, చరితి వీడియోపై విచారణ జరుపుతామని ఎస్పీ కృష్ణకాంత్ అయితే తెలిపారు. ఇప్పటి వరకు డీటెయిల్స్ బయటపెట్టే అవకాశం ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా కూడా అంటే ఈ 30 సెకండ్ల వీడియోనే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఎమ్మెల్యేకి ఇంకేదన్నా ఇంకేదన్నా వీడియోస్ ఏమన్నా అందుబాటులో ఉన్నాయా అంటే ఏదైతే ఈ వీడియో ఎవరు లీక్ చేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 మందిలో ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎంతమంది, లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది, అంటే జగదీష్ అనే వ్యక్తి ఇప్పటికే లోపల ఉన్నటువంటి నేపథ్యంలో జగదీష్ ఫోన్ ఏమన్నా పోలీసులు ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, ఒకవేళ జగదీష్ ఫోన్ లో ఎలాంటి సమాచారం ఉంది అంటే అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఏదైతే నిడుగుంట అరుణ గాని శ్రీకాంత్ గాని వీళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా కూడా ఈ రోజు నిడుగుంట అరుణ, జగదీష్ అలాగే మహేష్ అలాగే ఇంక మరికొందరు రౌడీ షీటర్లకు సంబంధించిన పేర్లు కూడా ఈ మధ్య కాలంలో వరుసగా వారం 10 రోజుల నుంచి మనం వినిపిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఈ దీంట్లో కీలకంగా ఈ రోజు మనం ఆ విజువల్స్ లో చూస్తున్నటువంటి జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు కీలకంగా మారబోతున్నాడు. జగదీష్ అనే వ్యక్తి రేపు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు, ఆయన విచారణ చేపడితే ఆయన ఏం చెప్పబోతున్నాడు, దీని పట్ల అంటే రూరల్ ఎమ్మెల్యే రేపు ఎలా స్పందించబోతున్నాడు, ఈ 30 సెకండ్ల వీడియో కాక ఇంకేదన్నా వీడియోలు బయటకు వచ్చేటటువంటి నేపథ్యం ఉందా, ఇంకెలాంటి పరిణామాలు దీంట్లో చోటు చేసుకుందని మాత్రం ఖచ్చితంగా కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అనిల్, రైట్ చరిత్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు పడలేదు నేను సరే పొద్దున్న చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున్న చూసుకోండి. డబ్బు వేస్ట్ కొడక